నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ అని ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, పెద్ద ఎత్తున నిరుద్యోగులు ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇస్తే వీళ్ళు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. ప్రొటెస్ట్ చేస్తే కూడా పెద్ద ఎత్తున ఒక రౌడీలాగా లాక్కెళ్ళిపోతున్నారు, రౌడీజం చేస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇంకా నినాదాలు వినిపిస్తున్నాడు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు 78,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. బీఆర్ఎస్ నాయకులు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినామంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మరి 10 ఏళ్లలో మీరు ఉద్యోగాలు ఇవ్వలేంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే సిగ్గు లేకుండా ఎట్లా క్లెయిమ్ చేసుకోబోతుంది? మీకు కొంచెమంది సిగ్గుండాలి. కేటీఆర్కి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మరి ఏం చేసారు నిరుద్యోగ యువత కోసం? ఈ రోజు మీరు ఎవరైతే కొంతమంది ఈ పెయిడ్ ఆర్టిస్టులను చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫండింగ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి పోతుంది. పైసలు ఇచ్చి వాళ్ళతో బలవంతంగా చేపిస్తారు. కానీ అసలైన ఈ రాష్ట్ర యువతకి సంపూర్ణ నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన రోజు నుంచి యువత కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. వారికి ఉద్యోగాలు కల్పించాలని నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాలు కూడా కల్పించారు. 5 సంవత్సరాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే యువతకి మరి వాగ్దానాలు చేసిందో యువతకి ఖచ్చితంగా అవన్నీ నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగిపోయాడు. మరి ఇప్పుడు ఎందుకు ఉద్యోగాల గురించి అడిగితే ఒక రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ ఎందుకు రావట్లేదు? రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చి సెంట్రల్ బడ్జెట్లో ఏ ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి మాట్లాడడం, చర్చకు సిద్ధమా అని చెప్పి నిరుద్యోగులు మాట్లాడతాను. అంటే సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ మీరు చూడాలండి. సెంట్రల్ లైబ్రరీ పేరు మీద కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కేటీఆర్ ఆడుతున్న నాటకం ఇది. అసలైన యువత ఎవరు కూడా వారికి మద్దతు పలుకుతలేరు. అసలైన యువత సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంత స్వల్ప వ్యవధిలోనే ఇన్ని ఉద్యోగాలు కల్పించింది. కాబట్టి రానున్న రోజుల్లో మనందరికీ కూడా భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి ఈ రోజు యువతకు నమ్మకం ఉంది. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు అసలైన నిరుద్యోగి కేటీఆర్. ఇప్పుడు పదవి లేనందుకు అసలు నిద్ర పడతలేదు కేటీఆర్కి. కాబట్టి అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతుండు, సెన్సేషన్ కోసం ఏదేదో చిల్లర మాటలు మాట్లాడుతుండు. కాబట్టి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు యువత కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క హామీ నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతాయి. అంటే మొన్న శ్రీధర్బాబు చేసిన కామెంట్స్ వల్ల అంటే 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు కొన్ని ప్రైవేట్గా చూసుకోవాలని చెప్పేసి కొన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఈ ఇష్యూ పట్ల పెద్ద ఎత్తున 100ల సంఖ్యలో కూడా నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కారు. అంటే ఆ 100 మంది కూడా మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. అంటే చదువుకునే వాళ్ళు లేరంటారు అందులో. మీరు శ్రీధర్బాబు గారు అన్న మాటలన్నీ కొంతమంది వక్రీకరించినట్టున్నారు. శ్రీధర్బాబు గారు ఏం చెప్పినారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు పెద్ద పెద్ద సంస్థలు ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నాయి. వాటి ద్వారా ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి శ్రీధర్బాబు గారు చెప్పారు. అది ముమ్మాటికి వాస్తవము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్న యువకులకు బంగారు అవకాశం. అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నందుకు ఖచ్చితంగా వారికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కలిసి వీటిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్బాబు గారు చెప్పారు. అంతే. ఇక్కడ ఈ రోజు చీకటిపల్లిలో మళ్ళీ బీజేపీ తరఫున పెద్ద ఎత్తున మహా ధర్నా కూడా నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ నిరుద్యోగులందరూ ఇక బీజేపీ గురించి మనం మాట్లాడడం వేస్ట్ అండి. వాళ్ళు అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళైంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే ఇప్పటివరకు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళని లెక్క తీసుకొని రమ్మని దాని తర్వాత మనం వాటితో మాట్లాడతాం. ఏం చెప్తారు చివరిగా నిరుద్యోగులకు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, అలాగే బీజేపీకి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు నిరుద్యోగుల విషయంలో? యువత పట్ల చిత్తశుద్ధి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీకే. ఈ రోజు యువతను కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీయే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో భారీ స్థాయిలో యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు. రానున్న రోజుల్లో యువతకు పెద్ద ఎత్తున మంచి అవకాశాలు దొరుకుతాయి.